వాట్ ఈజ్ ఏపీఐ? ఏపీఐ అనేది మనకు తెలియకుండా డైలీ లైఫ్లో యూజ్ చేస్తూ ఉంటాం. మార్నింగ్ లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు కూడా సంథింగ్ ఆన్లైన్లో ఏదో ఒకటి ఆర్డర్ చేస్తూనే ఉంటాం. మనం ఆర్డర్ చేసినప్పుడు ఆ రిక్వెస్ట్ వచ్చేసి ఏపీఐ ద్వారా బ్యాక్ అండ్ సర్వర్కి వెళ్తుంది. సర్వర్ డేటాబేస్లో ఆ రిసోర్సెస్ ఉన్నాయో లేవో ఫైండ్ అవుట్ చేసి రెస్పాన్స్ మళ్ళీ ఏపీఐ ద్వారా మనకి ఫ్రంట్ ఎండ్కి ఇస్తుందన్నమాట. అంటే ఏపీఐ అనేది ఒక యూఆర్ఎల్, అది బ్యాక్ ఎండ్ డెవలపర్ క్రియేట్ చేస్తాడు, ఫ్రంట్ ఎండ్ డెవలపర్ దాన్ని యూజ్ చేస్తుంటాడు. ఏపీఐ లేకపోతే మన ఫ్రంట్ ఎండ్ లైక్ బ్యాక్ ఎండ్ అప్లికేషన్ తోటి కమ్యూనికేషన్ అనేది ఉండదు. ఒక బ్రిడ్జ్ లాంటిది, ఫ్రంట్ ఎండ్కి బ్యాక్ ఎండ్ అప్లికేషన్కి ఒక బ్రిడ్జ్ లాంటిది ఈ ఏపీ ద్వారానే రిక్వెస్ట్ రెస్పాన్స్ అనేది ఫ్రంట్ ఎండ్కి బ్యాక్ ఎండ్కి ట్రావెల్ అవుతుంది అనమాట. ఓకే, ఈ ఏపీఎస్లో మనకి మల్టిపుల్ రిక్వెస్ట్ చేయొచ్చు గైస్. ఒకటి వచ్చేసి గెట్ రిక్వెస్ట్, సంథింగ్ పోస్ట్ రిక్వెస్ట్, తర్వాత అప్డేటు, డిలీట్ ఆపరేషన్స్ కూడా మనం పర్ఫామ్ చేయొచ్చు ఫ్రంట్ ఎండ్ నుంచి. సంథింగ్ ఈ రిక్వెస్ట్లను కూడా సర్వర్కి రీచ్ అయితే సర్వర్ డీబీ మీద పర్ఫామ్ చేసే ఆపరేషన్స్ లైక్ ఆ రెస్పాన్స్ వచ్చేసి మళ్ళీ ఏపీఎస్ ద్వారా మనకి క్లయింట్కి అంటే ఫ్రంట్ ఎండ్కి రీచ్ అవుతాయి అనమాట. అదే ఏపీఐ అంటే. ఓకే, థ్యాంక్ యూ గైస్.